హలో ఫ్రెండ్స్, అందరూ హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా జీవించాలి. మధ్యాహ్నం అయితే మళ్ళీ అయిపోయింది. మళ్ళీ కూడా మా మదర్ని ఇబ్బంది పెట్టలేక లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు. సో మళ్ళీ మండపేట వెళ్దాం అన్నాడు మా వాడైతే. మండపేట మరి ఎక్కడ అనుకుంటున్నారా? ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టాను కదా, సేమ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఫుడ్ మెనూ అయితే పెట్టారు. ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. వెజ్ ఫ్రైడ్ రైస్ అని నచ్చింది కదా, అదే ఇద్దాం ఆర్డర్ అన్నాను. మా వాడు అన్నాడు ఓసారి వెరైటీగా ట్రై చేద్దాం, పుల్కా తిందాం అన్నాడు. పుల్కా ఏమందరా, పుల్కా నైట్ తినచ్చు, ఫ్రైడ్ రైస్ తిందారా అన్నాను. టేస్ట్ పుల్కా తిందాం ఒకసారి చూడు, ఇప్పుడు రైసేనా, ఒకసారి టేస్ట్ చూడు అన్నాడు. అయితే పుల్కాతో పాటు కర్రీ ఆర్డర్ ఇద్దామన్నాడు. ఏం ఆర్డర్ అని అడిగాడు. నీకు నచ్చింది ఎవరు అని చెప్పాను. అప్పుడు మష్రూమ్ కర్రీ అయితే ఆర్డర్ అయితే ఇచ్చాడు మా వాడు. సో అది వచ్చేలోపు మా వాడైతే సెల్తో సేమ్ యాజ్ టీస్ టైంపాస్ చేసాడు. మేమైతే చూస్తామన్నమాట. పుల్కా అయితే రెడీగా ఎప్పటికప్పుడు రెడీగా తయారు చేస్తున్నారు. మా వాడిది కాసేపు ఫోన్ ఆడుకున్నాడు, వీడియోస్ చూసిన తర్వాత. నేనైతే ట్రై చేస్తున్నాను ఏం చేయాలని, అందుకే వీడియో తీశాను నేను. సో వస్తాయి కదండి, వెయిటింగ్లో ఉన్నాము. రెస్టారెంట్ గురించి మీకు ఆల్రెడీ చెప్పక్కర్లేదు. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ అదిరిపోయింది, లైటింగ్ అరేంజ్మెంట్ బాగుంది. సో చాలా సైలెంట్గా ఉంది రెస్టారెంట్ అయితే. సో ఉల్లిపాయలు అయితే నిమ్మకాయలు అయితే ముందే పెట్టేశారు. మా వాడు యాస్టీస్ ఉల్లిపాయ టేస్ట్ చూద్దామని ట్రై చేశాడు. నేను వీడియో చేస్తున్నాను, ఈ వీడియో చూసాడు, ఒక వీడియో చూస్తున్నాడు. ఈ ఛానల్ అంటే చాలా ఇష్టం మా వాడికి, మంచి కామెడీ వీడియోస్ పెడుతుంటారు. మా వాడైతే ఉల్లిపాయలు నిమ్మకాయ కలిపి ముక్కలాగేద్దాం అనుకున్నాడు. వీడియో తీస్తున్నాను ఆఫ్ చేస్తాడు. తర్వాత నువ్వు తీసుకో, నాకేం భయం లేదన్నాడు. సో అలాగని ఉల్లిపాయ ముక్క తిన్నాడు. ఇంకా వస్తుందని చూస్తున్నాము. ఇక్కడ మాకైతే మష్రూమ్ కర్రీ అయితే వచ్చేసింది. సో చూడగానే చూసారు ఎంత అందంగా ఉందో. ఇక్కడైతే నాకు నచ్చింది ఏంటంటే క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ బాగుంది, ప్రైస్ కూడా బాగుంది. సో అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుందన్నమాట. మాకు క్వాంటిటీ కూడా ఎక్కువైపోయింది. సగం సగం తిన్నా సరే ఒకటే ఆర్డర్ పెట్టాము. కర్రీ ఒకటే పెట్టాము ఆర్డరు, ఓకేనా. పులకాలు అయితే మా వాడు ఒక 5 తిన్నాడు, నేను 4 తిన్నాడు. సో కర్రీ అయితే సరిపోయింది కరెక్ట్గానే. ఇంకో కర్రీ ఆర్డర్ ఇద్దామంటే ఇంక తినలేము పరిస్థితి మాది. సో చాలా నచ్చింది నాకైతే కర్రీ అయితే. ఇక్కడ మష్రూమ్ కర్రీ చాలా బాగా చేశారు ఇక్కడ టేస్ట్. సో మీరు మర్చిపోకుండా మండపేట వచ్చినట్టు పలమైతే ఈ రెస్టారెంట్కి వచ్చేయండి. ఈ రెస్టారెంట్ పేరు ఏంటో నాకు కామెంట్లో పెట్టండి, ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టాను కదా. సో ఎక్కడుందో చూడండి ఈ రెస్టారెంట్ పేరు, మర్చిపోకుండా కామెంట్ చేయండి. మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.